ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము 21వ దావీదు కీర్తన 5వ వచనంలో వ్రాయబడినట్టుగా, గౌరవ ప్రభావములను నేను అతనికి ధరింపచేసేదను. నీకు నాకు గౌరవం రావాలంటే అది దేవుడి నుంచి వస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. గౌరవము నిజమే, మనం చాలాసార్లు అనుకుంటాం, నేను అక్కడికి పలానా చోటుకి వెళ్తే నాకు గౌరవం లేదు, నా ఆఫీస్లో నాకు గౌరవం లేదు, నా యొక్క కుటుంబంలో నాకు గౌరవం లేదు, నేను ఎక్కడికి వెళ్తున్నా అక్కడ నాకు గౌరవం ఉండట్లేదు, మర్యాద ఉండట్లేదు అనుకుంటున్నవేమో కదా. దేవుని మాట సెలవిస్తుంది, అది దేవుడు ఇస్తేనే నీకు వస్తుందంట. అందుకని అది ఆయన నుంచి మనం పొందుకునే వారంగా ఉండాలి. ఈ లోకంలో నీకు గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టేది దేవుని కృప వలన అని అంటున్నాడు దేవుడు. మరి మనం కూడా ఆయన యొక్క మహిమను మనం ధరించుకుని, ఆయన యొక్క ప్రభావాన్ని మనం ధరించుకుని, ఆయన కృపను మనం ధరించుకున్నప్పుడు నీకు గౌరవం వస్తుంది. దేవుడు నిన్ను ఆధిక్యంగా నిలబెట్టాలంటే ఆయన కృప వలనే. అబ్రహాము ఆయన దేశం కాని దేశంలోకి వచ్చాడంట. అది తన యొక్క పుట్టి పెరిగిన ప్రదేశం కాదు, కానీ ఆ ఊరిలో తన భార్య చనిపోతే తన భార్యను ప్రాతిపెట్టడానికి ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నాకు కొంచెం స్థలం ఇవ్వండి, కొంచెం నా భార్యని, నేను చనిపోయిన నా భార్యను పాతి పెట్టుకోవాలంటే నువ్వు చాలా గౌరవించదగిన వాడివి, మేమందరం నిన్ను చాలా గౌరవిస్తున్నా, నువ్వు ఉన్నతమైన వాడివి, ఈ దేశం మొత్తం మీద ఇదిగో ఈ ప్రాంతంలో ఎక్కడ కావాలంటే నా అక్కడ నీ భార్యను పాతి పెట్టుకోవచ్చు, మేము దానికి ఎవ్వరము కూడా అడ్డు రాము అని అంటున్నారంట. ఆయన ఆ దేశస్థుడు కాదు, ఆ ప్రాంతం వాడు కాదు, వారికి సంబంధించిన వాడు కాదు, నేను పరదేశిని అంటాడు. అయినా కానీ నేను మేము మిమ్మల్ని గౌరవిస్తాము అని ఆయనని ఎంతో గౌరవిస్తున్నాడు. దేనికి అంటే ఆయన మీద దేవుని కృప ఉంది, దేవుని ప్రభావం ఉంది. ఆయన దేవుని చెప్పిన రీతిగా వెళ్ళి ఆ దేశంలో నివసిస్తున్నాడు కాబట్టి దేవునిని బట్టి ఆయనకు అక్కడ గౌరవం వచ్చిందనమాట. అలాగే మనకు కూడా నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ రీతిగానైనా ఉండు, ఏ ప్లేస్లో నీకు ఆయన కృప నీ మీద ఉంటే ఎక్కడ నువ్వు ఉన్నా ఆయన నిన్ను గౌరవింపచేస్తాడు, ఆయన మర్యాదతో ఉంచుతాడు, ఆయన కృప నీకు ఉంటుందన్నమాట. ఆయన చిత్తానుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన చెప్పిన రీతిగా నువ్వు నడుస్తూ ఉంటే లోకమంతా నిన్ను గౌరవపరిచే విధంగాను, ఆశీర్వదించే విధంగాను నువ్వు ఉంటావు. అటు కృప దేవుడు మనకు వచ్చింది కాక ఆమేన్. శుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. మేము గౌరవించే వారిగా తండ్రి ప్రభేసి ఈ లోకంలో నేను మహిమపరిచేవారిగా ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని గౌరవపరుస్తావు తండ్రి. నిజమే ప్రభు, నీ మాట సెలవిస్తుంది ప్రభా, నన్ను గనుపరచువా నేను గనుపరుస్తానన్న రీతిగా తండ్రి మేము నిన్ను ప్రేమించి గనుపరిచేవారుగా ఉంటే మమ్మల్ని కూడా నువ్వు గనుపరుస్తావు తండ్రి ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు. మరి ప్రభా, ఈ లోకంలో మేము గౌరవప్రదంగా బ్రతకాలని మేము ఆశపడుతుండగా అటు గౌరవము సమాధానం మాకు దయచే, ప్రేమ నమ్మకాన్ని దయచేసి నీలాగా తండ్రి ప్రభ నిజంగానే తండ్రి నిర్భయంగాను సమాధానకరంగాను గౌరవంగాను మేము బ్రతుకుటకు నీ కృప విప్పమని బ్రతిమలాడుతున్నాం. ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీ వాక్యం విని వారు కూడా తండ్రి ప్రభ ఆ మార్గంలో నడవాలని ఆశపడుతుంటే వారిని కూడా దీవించండి అయ్యా తండ్రి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. జాబ్ లేని వారిని జ్ఞాపకం చేసుకో, అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి అయ్యా, వారికి ఆరోగ్యం దీర్ఘాయుషు దయచేయండి, కాపుదలు దయచేయండి, సమాధానం సంతోషం దయచేయండి తండ్రి. మంచి పేరు ఖ్యాతిని దయచేయండి, ఉద్యోగం దయచేయండి, వ్యాపారం దయచేయండి ప్రభు. వివాహ విషయంలో అద్భుతం చేయండి. ప్రతి ఒక్క విషయంలో మీరు వారిని అయా అద్భుత రీతిగా బ్లెస్ చేసి గౌరవించి సహాయం చేసి నడిపించుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.